పుట్టిన రోజు జరుపుకుంటున్న లక్ష్మీ సునీత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతోమంది పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. ఆ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులైన మన విద్యార్థులకి దుప్పట్లు వాళ్ళకి సంబంధించిన స్వీట్స్ ఇవ్వడం చాలా సంతోషకరం. ఇది అందరికీ దేవుని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. నా చిన్నప్పటి నుంచి నేను పక్కన ఉన్నాను కాబట్టి మేడం గారి సార్ గారిని నాకు తెలుసు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ 10 మందికి కూడా సహాయం చేస్తూ శుక్రవారం కూడా 10 మందికి సహాయం చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. చాలా సంతోషంగా మా మండల విద్యాశాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మీరు ఇలాంటి మంచి పుట్టినరోజులు జరుపుకోవాలని, దేవుడు చల్లగా చూడాలని, మంచి సహాయకరంగా అందరూ కూడా తనలో 4 సహకరిస్తూ అన్ని కార్యక్రమాలకు సహకరిస్తూ ఉంటారు. కాబట్టి వారిని, వారి కుటుంబాలని, తల్లి వంశాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా శ్రీమతి లక్ష్మీ సునీత పుట్టినరోజు. రేపు మా అమ్మాయి లక్ష్మీ సింధూర పుట్టినరోజు. దానికని ఇక్కడ ఉన్న దివ్యాంగ పిల్లలకి దుప్పట్లు, స్వీటు, హాటు, క్యారం బోర్డు అందజేస్తున్నాం. కేంద్రానికి మా వికలాంగ పిల్లల్ని, దివ్యాంగ పిల్లల కోసం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఇచ్చేసినటువంటి రత్నయ్య సార్ గారికి, వాళ్ళ మేడం గారికి, ఎంఈఓ సార్ గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ రత్నయ్య సార్ గారు మాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ అనే సంగతి తెలిసింది. సార్ మాకు వెళ్ళను బాగా తెలిసి పనిచేస్తారు. కాకపోతే ఈ పిల్లల్ని గుర్తించి వాళ్ళకి స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయడం చాలా సంతోషం సార్. ఈ మండలంలో చాలా సంవత్సరాలు పనిచేస్తున్నాం, కానీ ఇప్పటివరకు ఈ పిల్లల్ని గుర్తించి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు సార్. కానీ ప్రభుత్వం ఇక్కడ ఈ సెంటర్ని, భవితా సెంటర్ని ఏర్పాటు చేసి ఈ దివ్యాంగుల పిల్లల కోసము సపరేట్గా ఈ భవితా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ 2 రిసోర్స్ పర్సన్ని ప్రభుత్వం వారు ఈ దివ్యాంగుల పిల్లల కోసం అలాట్ చేయడం జరిగింది. ఇది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. జనరల్ స్టడీస్ చదువుతున్నది కాదు, స్పెషల్గా ట్రైనప్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం వారు అలాట్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు పిల్లలకు విద్యాబోధన అనేటువంటివి నేర్పిస్తారు. శనివారం టప్పుడు ఈ పిల్లలే కాకుండా సివియర్ పిల్లలు, అంటే కనీసం వాళ్ళకి ఎప్పుడు బెడ్లోనే ఉంటారు, ఆ పిల్లలకు కూడా విద్యాబోధన నేర్పించడానికి కోసము 2 ఐఈఆర్పీస్ వాళ్ళకి ఇంటికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ కూడా వాళ్ళకి విద్యాబోధన నేర్పించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారము ఈ భవితా సెంటర్లో ఒక ఫిజియోథెరపీ డాక్టర్ని కూడా అలాట్ చేసి ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ డాక్టర్ వాళ్ళని రెక్టిఫై చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ పిల్లలకి కావాల్సినటువంటి, అంటే ఈ పిల్లలు వాళ్ళ సొంత ఖర్చులతో ఈ భవితా కేంద్రానికి రావడం అనేటువంటిది ఏమీ ఉండదు. ప్రభుత్వం వారి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా వీళ్ళకి ఏర్పాటు చేస్తుంటారు. వాళ్ళు ఆటోలో వచ్చినా సరే, బస్సులో వచ్చినా సరే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్గా లేడీస్కి అయితే ఒక డాల్ స్టైపెండ్ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అన్ని సదుపాయాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఈ గ్రామస్తులు, మండలంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు ఈ స్కూల్ గురించి మేడం పల్లవి, మేడం కనిష్క గారు తెలిపారు. వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూడండి మేడం, చూడండి చెప్పచ్చు. जी
వాళ్ళకి ఇచ్చేసి సాయంత్రం నుంచి టీ బ్రేక్.